ఈ వీడియో వర్క్ ప్లేస్లో నిజంగా జరుగుతున్న ఎంప్లాయీస్ ఎమోషనల్ ట్రూత్ చర్చిస్తుంది. ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ ఇద్దరూ తప్పనిసరిగా చూడాల్సిన వీడియో. శాలరీ కాదు, ఎంప్లాయీస్ గుండెల్లో ఉన్న నిజం ఇది. ఉద్యోగం, జీతం, టార్గెట్స్ ఇవే ఎంప్లాయీస్ జీవితం అనుకుంటున్నారా? రోజంతా పనిచేసే ఎంప్లాయీకి ఒక్క అభినందన కూడా రాకపోతే ఆ మనిషి ఎలా ఫీల్ అవుతారో ఎప్పుడైనా ఆలోచించారా? శాలరీ అకౌంట్లో పడుతుంది, కానీ రెస్పెక్ట్ మాత్రం గుండెలో పడాలి. రోజు ఆఫీస్కి లేదా వారి విధులకు హాజరవుతున్నారు, కానీ మనసు అక్కడ లేదు. ఎందుకంటే వారికి పని ఉంది, కానీ విలువ లేదు, గుర్తింపు లేదు. అందువల్ల వారిలో మెల్లగా నిరాసక్తత ఏర్పడి పనితనం తగ్గి సైలెంట్ అవుతారు. గ్రోత్ లేకపోతే జాబ్ ఒక జైలు అవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే జీవితం అర్ధరహితం అవుతుంది. శాలరీ పెరిగినా ఎంప్లాయీ మెంటల్లీ క్విట్ అవుతారు. మీరు ఎంప్లాయర్ అయితే ఎంప్లాయీస్ని మెషిన్స్లా కాదు, మనుషుల్లా చూడండి. అప్పుడే ఆ సంస్థ ఏదైనా కానీ అభివృద్ధిలోకి వస్తుంది. వారు సెల్ఫ్ రెస్పెక్ట్తో అత్యంత ఉత్సాహంగా పనిచేస్తారు. వాట్ ఎంప్లాయీస్ రియల్లీ నీడ్: రెస్పెక్ట్, రికగ్నిషన్, గ్రోత్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లాంటి అంశాలు ఎంత ముఖ్యమో, వర్క్ ప్లేస్లో హ్యాపీనెస్, ఎంకరేజ్మెంట్ ఉంటే ఆ సంస్థ ప్రొడక్టివిటీ అంత పెరుగుతుందని తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో రాయండి.